హాయ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వినేష్ వ్యాఖ్య. గత కొద్ది కాలంగా మనం వినేష్ వ్యాఖ్యలో వీడియోస్ అప్లోడ్ చేయలేకపోయినాం. దయచేసి అందరికి సారీ. ఇక్కడ నుంచి రెగ్యులర్గా మన రాజకీయ అంశాల మీద, సామాజిక అంశాల మీద రెగ్యులర్గా డైలీ వీడియోలు చేయడం జరుగుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ వినేష్ వ్యాఖ్య. థ్యాంక్ యూ. మన జనసేన నేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు 2 రోజుల క్రితం మంగళగిరిలో ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరిగింది. దాని గురించి మన వినేష్ వ్యాఖ్యలు ఈరోజు విశ్లేషిద్దాం. ముందుగా అనారోగ్యం నుంచి కోలుకొని మళ్ళీ పూర్తిగా పాలిటిక్స్లో యాక్టివ్ అయిన పవన్ కళ్యాణ్ గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ తన స్పీచ్లో ఏం మాట్లాడారో జనసేన విస్తృత సమావేశం గురించి మనం ఒకసారి విందాం. దాని గురించి చర్చిద్దాం. తెలంగాణ నుంచి కర్ణాటక, కేరళ, తమిళనాడు, దాదాపు ఈ రాష్ట్రాల నుంచి ఇంకా యూపీ కొన్ని చోట్ల కూడా ఎక్కువ సంఖ్య లేకపోవచ్చు కానీ అది ఒక 25-50 అవ్వచ్చు కానీ తెలంగాణలో మొదలెట్టిన జనసేన ప్రస్థానం అటు కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, మామూలు మనకి దూరంగా ఉండే రాష్ట్రాల్లో కూడా కనీసం 50 మంది మేము జనసేన కోసం పనిచేస్తామని యూపీ లాంటి రాష్ట్రం నుంచి కూడా రావడం నాకు నిజంగా చాలా చాలా ఆనందంగా అనిపించింది. 150 మందితో తెలంగాణలో ప్రారంభించిన జనసేన ఈరోజు 21 లక్షల పైచలకు సభ్యులతోటి, ఉద్యమ సభ్యత్వంతో ఈరోజు ఇక్కడికి మిమ్మల్ని ఈ సందర్భంలో తరపున చాలా చాలా ఆనందంగా. సమావేశంలో మాట్లాడుతున్నట్టు 25 లక్షల సభ్యత్వాలు ఉండడం చాలా గర్వంగా ఉంది అని చెప్పారు. నిజంగా చాలా అభినందించిన విషయం. కానీ తెలంగాణలో పార్టీ పెట్టా అని చెప్పి ఇప్పటికి 2 సార్లు చెప్పారు. ఇంతవరకు తెలంగాణలో డైరెక్ట్ ఎలక్షన్స్లో ఒక్కటి కూడా ఎమ్మెల్యే కానీ ఎంపీ ఎలక్షన్లో కానీ ఇంతవరకు ఒకటి కూడా కంటెస్ట్ చేయలేదు. ఎందుకు కంటెస్ట్ చేయలేదు? అంత అభిమానం ఉండి తెలుగు రాష్ట్రంలో అంతమంది అభిమానులు ఉన్నా రాష్ట్రంలో ఎందుకు కంటెస్ట్ చేయలేదు? దానికి ఒకసారి ఆన్సర్ చేయండి పవన్ కళ్యాణ్ గారు. రోజు ఇక్కడికి మిమ్మల్ని ఈ సందర్భంలో తరపున చాలా చాలా ఆనందంగా. ఇంత రాగానే అడిగిన ఆరోగ్యం ఎలా ఉందని, ఆరోగ్యం బాగుంది చెప్పాలి కదా. నాకు అంటే ఆరోగ్యం ఎలా ఉంది ఎన్ని అంటే కారణాలు ఏంటి అంటే మనవాడు ప్రేమతో భుజాలు లాగేసి. సో నాకు లాస్ట్ 2-3 ఇయర్స్ ఏమైందంటే ఎలక్షన్ ముందు నుంచి కూడా 1 ఇయర్ ముందు నుంచి కూడా తిరగడం వల్ల ఒకటి కరోనా టైంలో నాకు ఈ కరోనా రావడం, ఒకటి ఈ లంగ్ ఇన్ఫెక్షన్ పోలేదు, ఎలా ఉండిపోయింది అదొకటి. తర్వాత ఈ దుమ్ము ధూళిలో తిరగడం వల్ల అది లోపల ఒక ఈ సైనస్ ప్రాంతాల్లో చాలా కరెంట్గా హార్డ్ అయిపోయింది, జస్ట్ బాల్ అయిపోయింది. అందుకని ఇక్కడ వాచిపోయింది, నాకు అర్థమైంది చాలా కాలం. ఆ తర్వాత ఇంకా ఒక సైడ్ ఒక రోజు సడన్గా ఈ ఎడ్జ్ మన ఎవరితో ఎస్ఐ విజన్ కనిపించదు ఒక రోజు. సో అందుకని అన్ని ప్రోగ్రామ్స్ మన అంజుబాబు గారి వివరంలో ప్రోగ్రాంలో కానీ క్యాన్సిల్ చేసి హైదరాబాద్ తిరిగి రావడానికి దాదాపు 1 నెల పట్టింది రావడానికి. అలాగే మిగతా చెప్పి ఏంటంటే ఇబ్బందులు అన్ని చేయించుకుంటే ఈ 2 భుజాల మధ్య కూడా టేర్ వచ్చేస్తుంది. అని అడిగారు, ఎట్లా క్యాల్సిఫికేషన్ వచ్చేసింది 2 భుజాల్లో ఎట్లా వచ్చింది అని అడిగితే ఏం లేదని మా వాళ్ళు ప్రేమతో లాగేసారు అన్న అని చెప్పి ఒక ఇట్లా అట్లా అంటే అది మించి నాకు వేరే కారణాలు కనిపిస్తుంది. ఎందుకంటే ఒకసారి మధ్యలోకి వెళ్తున్నప్పుడు షేక్ హ్యాండ్ ఇస్తే వదలరు కదా, ఆ లాగడం ఎంత బలంగా కూర్చున్నారంటే కన్న తెగిపోయేంత. కాదు మీరు ప్రేమ కన్న తగ్గుంటున్న పర్లేదు, ప్రేమతో తీసుకున్నాను. ఇక్కడ హీలింగ్ కూడా మీరే చేస్తారు కదా. సో ఫర్దర్ కానీ బాగానే ఉన్నాయి. అలాగే చాలా సందర్భాల్లో కొంచెం వేరే ఉంటుంది. ఇన్ని జీవితంలో బతికిన తర్వాత స్పైనల్ ఇష్యూస్ ఉన్నాయి, కంప్రెషన్స్ ఉన్నాయి, ఒక 10 to 11 కంప్రెషన్స్ ఉన్నాయి, డిస్కంప్రెషన్స్. కాకపోతే నాకు బేసిక్గా నాకు కొంచెం ఈ స్పోర్ట్ ట్రైనింగ్ ఉండడం వల్ల నాకు బాడీ తట్టుకోగలదు. అంటే ఎంత బాధ ఉంది, ఎంత పెయిన్ ఉందో నాకే తెలియదు. పెయిన్ టాలరెన్స్ చాలా ఎక్కువ. అంటే లోపల దిగిపోయినా నాకు అర్థం కాదు, ఏదో ఇబ్బంది ఉంది అనుకుని వెళ్ళిపోతాం. తర్వాత టోటల్ 2.5 years ఎలా కలుగుతున్నాం అంటారు డాక్టర్స్. సో ప్రస్తుతానికి అన్ని బాగానే ఉన్నాయి. మేక్ షూర్ విత్ ఆల్ యూర్ బ్లెస్సింగ్స్ ఆల్ యువర్. పవన్ కళ్యాణ్ గారు స్టార్టింగ్ లో నుంచే ఎత్తడమే తన ఆరోగ్యం గురించి అడిగారు. చాలా బాగుందని చెప్తూనే తన ఆరోగ్యం గురించి ఆల్మోస్ట్ ఒక 5 నిమిషాలు ఎలా వచ్చింది, ఏమైంది, అభిమానులు లాగడం వల్ల నేను అయింది, జనాల్లో తిరగడం వల్ల దుమ్ము ధూళి లంగ్ ఇన్ఫెక్షన్ వచ్చిందని చెప్పి చెప్తున్నారు. బాగానే ఉంది. గతంలో ఇదే పవన్ కళ్యాణ్ గారు ఒక బహిరంగ సభలో అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్లో ప్రసంగిస్తుండగా ఒకరెవరో గుర్తు తెలియని వ్యక్తులు రాయితో బలంగా తలకి తగిలితే దాని గురించి వాళ్ళ పార్టీ అభిమానులు కానీ వాళ్ళు కానీ అని చెప్పి జగన్ మీద ఇట్లా హత్యాప్రయత్నం జరిగింది, జగన్ గారికి ఎలా ఉంది అని చెప్పి వాళ్ళెవరో వాళ్ళ నాయకుడికి ఎవరు అభిమానులు వాళ్ళకి ఉంటుంది, వాళ్ళ నాయకుడికి ఎలా ఉందని తెలుసుకోవాలని వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి బాగలేదు, రాష్ట్రమంతా ప్రజలు కానీ సామాన్యుడు కానీ అభిమానులు కానీ ఎలా ఉంది, ఎప్పుడు తొందరగా రికవర్ అవుతారని ఉంటుంది. అలాగే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని అవమానించే నాయకులు కానీ కార్యకర్తలు కానీ రాష్ట్రంలోని మిగతా ప్రజలు కానీ అనుకున్నప్పుడు మీరు మాట్లాడిన మాటలు ఒకసారి గుర్తు చేసుకోండి పవన్ కళ్యాణ్ గారు. రాష్ట్రం ఒక జగన్మోహన్ రెడ్డికి ఒక చిన్న గులకరాయి తగిలితే రాష్ట్రం ఊగిపోతుంది. ఒక చిన్న గులకరాయికి జగన్మోహన్ రెడ్డికి బాధ వస్తే అని చెప్పి ఊగిపోతూ ప్రసంగం చేశారు.
ఈ రోజు మీకు చిన్న నార్మల్ ఎవరికైనా డిస్కంఫర్ట్ అనేది బ్యాక్ పెయిన్ చేతికో భుజాలకు ఎక్కడో దగ్గర డిస్కంఫర్ట్ అయినప్పుడు చిన్న సర్జరీ చేస్తారు. మీలాంటి హీరోలకు కానీ పెద్ద పెద్ద వాళ్ళకి కానీ మంచి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటారు. ఒక నెల రోజులు కాకపోతే 2 నెలలు విశ్రాంతి తీసుకుంటారు, రికవర్ అవుతారు. అటువంటిది ఒక సీఎం మీద ఒక హత్యా ప్రయత్నం లాగా ఒక రాయి వేశారు, తలకు తగిలిందంటే మీరు ఎంత హేళనగా మాట్లాడారు. ఈరోజు మీ ఆరోగ్యం గురించి 10 నిమిషాలు మీ ప్రసంగంలో 10 నిమిషాలు మీ ఆరోగ్యం గురించి చెప్పారు. నాకు ఇలా అయింది, అలా అయింది, లంగ్ ఇన్ఫెక్షన్ అయింది. కరోనాలో కనీసం మీరు ఎవరైనా బయటకు వచ్చారా సార్? కరోనాలో మీరు కానీ మీ పార్టీ కానీ ఎవరైనా కింది గ్రౌండ్ స్థాయిలో ఎవరైనా పనిచేశారా? కరోనా ఆ రోజు హైదరాబాద్లో ఉన్నారు, ఈ రోజు బాగాలేకపోతే హైదరాబాద్లో ఉంటున్నారు. మన మోడీ గారు వస్తే హైదరాబాద్లో ఉంటున్నారు. ఒకరికేమో సమస్య వస్తే ఒకలాగా చెప్పడం, మీకు వచ్చినప్పుడు అదేదో పెద్ద బాధ అని చెప్పి అందరికి చెప్పడం ఇది కరెక్ట్ కాదు. చాలా రోజుల తర్వాత వచ్చారు, ప్రజల సమస్యలు ఏమున్నాయి, కార్యకర్తల సమస్యలు ఏమున్నాయి, నాయకుల సమస్యలు ఏమున్నాయి మీరు తెలుసుకోవడానికి వచ్చారు. తెలుసుకోకుండా నీకు ఎలా ఉన్నాను, నేనేంటి అని దాని మీద ఒక 10 నిమిషాలు మాట్లాడడం అంత స్థాయిలో ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తికి ఇది తగదని మనం చేసుకుంటా ఉన్నాం. తోటి ఎలా నడపాలి యూత్ వింగ్ అని చెప్పి ఒక స్ట్రక్చర్ పెట్టుకున్నాం, ఎలా ముందుకు తీసుకెళ్ళాలి రోజు. ఆ స్ట్రక్చర్ని ఒక 12 సంవత్సరాల తర్వాత దాన్ని రియలైజ్ చేయగలిగే అవకాశం నాకు వచ్చింది. సో ఇది అన్ని పార్టీలకు ఎంత ఉంటుందో నాకు తెలియదు, కానీ జనసేన అందుకే నేను 12 సంవత్సరాలు ఎప్పుడు లూజ్గా వదిలేసాను స్ట్రక్చర్. కాంక్రీట్గా ఫిక్స్డ్గా ఇప్పుడు ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే ముందు నలగాలి మనుషులు అనుకున్నాను. మన సిద్ధాంతాన్ని నమ్మిన వాళ్ళు మనతో పాటు ప్రయాణం చేద్దాం అనుకుని నమ్మాలి. వీళ్ళ కోసం నేను ఉండాలంటాను. నలగాలి, ఎవరు ఎంతమంది బలంగా నిలబడతారని చెప్పి 12 సంవత్సరాలు లూజ్గా వదిలేశాను, నలగాలి, కాంక్రీట్గా నలగాలి అని చెప్పి అంటున్నారు. సార్ కనీసం సెన్స్తోనే మీరు చెప్తున్నారా సార్? 12 సంవత్సరాల్లో మన సిద్ధాంతాలు బలంగా నిలబడే వాళ్ళు మన వెనకంటే ఉండాలన్నారు. ఈ 12 సంవత్సరాలు మనం తీసుకున్నాం. 2014లో మీరు పార్టీ పెట్టినప్పుడు మీ సిద్ధాంతాలు ఏంటి సార్? అన్ని కులాలను కలుపుకొని రాజకీయం చేయడం, అన్ని మతాలని కలుపుకొని రాజకీయం చేయడం, ఇవి మీ సిద్ధాంతాలు. 7 సిద్ధాంతాల్లో ముఖ్యమైన సిద్ధాంతాలు ఈ 2. నార్త్ సౌత్ 2 కలిపి భారతదేశంలో ఉమ్మడిగా మన సౌత్ స్టేట్లో కూడా మనకు భాగస్వామ్యం చేయాలి, లేదంటే సపరేట్ దేశం కావాలని చెప్పి ఉద్యమిస్తారు దక్షిణాదిన అని చెప్పి మీ సిద్ధాంతాలు. ఇవి ప్రధానంగా మీరు పెట్టుకున్న సిద్ధాంతాలు. పెట్టుకొని 2014 ఎలక్షన్లలో బీజేపీ టీడీపీ కూటమికి మీరు మద్దతు ఇచ్చారు బయట నుంచి. తర్వాత బీఎస్పీ, సిపిఐ, సిపిఎం, కమ్యూనిస్టుల భావజాలాలు, కమ్యూనిస్టులు మన సెక్యులరిజం అని చెప్పి మొత్తం 2019 ఎలక్షన్స్కి ముందు ప్రచారం చేశారు. ఎలక్షన్స్కి ముందు ముస్లిమ్స్ గౌరవంగా వాళ్ళు విందు ఇస్తే విందు కార్యక్రమానికి వెళ్ళి నెత్తిన వాళ్ళు ప్రార్థించే నెత్తిన టోపీ పెట్టుకొని ఒక లేడీ ఒక ఆమె పాపం కూర్చొని ఉంటే ఆమె కింద మీరు కూర్చొని చాలా నిరాడంబరంగా చాలా గౌరవంగా ఇచ్చేసి కూర్చున్నారు. మాలాంటి వాళ్ళు చాలా సంతోషపడ్డాం. పవన్ కళ్యాణ్ లాంటి ఉన్నతమైన వ్యక్తి ఎంత సింపుల్గా ఎంత సాదాసీదంగా ఉన్నాడు చూడండి. పవన్ కళ్యాణ్ గారిని చూసి మనలాంటి వాళ్ళు నేర్చుకోవాలి. మనం ఏదో కొంచెం ఒక రోజు వస్తానే మన జీవితంలో ఏదో అయినట్టు మనం ఇరవీగుతూ ఉంటాం. అటువంటి మనిషి ఎంత సింపుల్గా ఉన్నాడో చూడండి అని చెప్పి ఆదర్శంగా తీసుకున్నాం. కూర్చొని ఆ రోజు మీరు మాట్లాడండి సార్. మీరు నాన్ వెజ్ తిన్నారు, బయటకు వచ్చి ఏం మాట్లాడారు సార్? హిందూ ధర్మం గురించి నీచంగా మాట్లాడతారు, హిందువులే మతాల మధ్య గొడవలు పెడతారు, క్రిస్టియన్స్ కానీ ముస్లిమ్స్ కానీ, క్రిస్టియన్ నా ఫ్రెండ్ ఉండేవాడు, నేను బాప్టిజం తీసుకున్నాను, ముస్లిమ్స్ నాకు ఫ్రెండ్ ఉండేవాడు, ఈ మాంసం తినడమే అడ్డొస్తే నేను మాంసం తింటాను, గోమాంసమే తింటాను, సరే బీఫ్ తింటాను, గో అనలేదు, బీఫ్ తినడం వల్ల గొడవలు జరగవు. ఇలా జరిగేట్టుగా గుజరాత్లో నాన్ వెజ్ వెజిటేరియన్గా తినే గుజరాత్లో గోత్రాలలో ఎలా జరిగాయి, అన్ని వేల మందిని ఎట్లా పొట్టను పెట్టుకున్నారు అని ప్రశ్నించింది మీరు కాదా సార్? 2019 ఎలక్షన్స్ అయిపోయింది, ఓడిపోయిన తర్వాత మళ్ళీ మీరు సనాతన ధర్మం, హిందువులు మాట్లాడట్లేదని చెప్పి హిందువుల మీద మాట్లాడారు. ఈ 12 సంవత్సరాల్లో మీరు వదిలేయలేదు సార్. మీ 12 సంవత్సరాల్లో మీరు ఎటు పైన వెళ్తాందో, మీ గమ్యం ఏంటో, మీరు వెళ్ళే మార్గం ఏంటో తెలియక జనాలకు అర్థం కాక వాళ్ళు వెళ్ళిపోయారు తప్ప మిమ్మల్ని ఎవరు వదిలేయలేదు. కేవలం మీరు మాట్లాడే మాటలు, మీరు ఈరోజు ఒకటి నెలకొకటి మాట్లాడడం వల్ల ఎవరైనా సిద్ధాంతాలు మార్చుకోవడంలో తప్పులేదు. ఏం సిద్ధాంతాలు జనాలకి మంచి చేయడంలో కానీ
ఒకరితో కలవడంలో కానీ పొత్తు పెట్టుకోవడంలో తప్పు లేదు. మన సిద్ధాంతాలనే ఒకసారి సెక్యులరిజం అని, ఒకసారి హిందుత్వం అని, ఒకసారి కమ్యూనిస్టులని, ఒకసారి మాయావతి గారని మనం ఎట్లా పడితే అట్లా ట్రాక్లో వెళ్తా ఉంటే మన వెనకంటే ఉండే జనాలకు అర్థం కాక వాళ్ళంతా వాళ్ళు వెళ్ళిపోయారు సార్. మన సిద్ధాంతాలు వదిలి కాదు. మీరు ఖచ్చితంగా 2013-14లో మీరు పార్టీ పెట్టినప్పుడు ఏ సిద్ధాంతాలు అయితే ఉన్నాయో అవే సిద్ధాంతాల కోసం మీరు పోరాడుతూ ఉంటే చాలామంది యువత కానీ చాలామంది నాయకులు కానీ మీ వెంట నడిచేవాళ్ళు ఈరోజు ఉప ముఖ్యమంత్రి పదవి కాదు కదా, ముఖ్యమంత్రి హోదాలో కూర్చొని రాష్ట్రాన్ని పరిపాలించే వాళ్ళు అలాంటి పరిపాలన కావాలనుకుంటున్నారు తప్ప మీరు ముఖ్యమంత్రి కావాలని ఎవరు కొనుక్కోవట్లేదు. మీరు ముఖ్యమంత్రి అయితే ప్రజలందరికీ కులాల అతీతంగా మతాల అతీతంగా పరిపాలన చేయాలి, 10 మందికి మేలు జరగాలి అని అనుకుంటున్నారు. మీరు ఒక వర్గానికో ఒక మతానికో సంబంధించి మీరు ముఖ్యమంత్రి అయ్యి కావాలనుకొని ఎవరు అనుకోవట్లేదు. అది ఒకసారి మీరు గమనించాలి. ప్రచారానికి వెళ్ళినప్పుడు ఎన్డీఏ అభ్యర్థులు మనం వెళ్ళిన చోట దాదాపు 95% స్ట్రైక్ రేట్ సాధించారు. జనసేన మద్దతు ఉపయోగపడిందని చెప్పినప్పుడు అది చాలా చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఈ విజయం ఒక్క రోజులో రాలేదు, దశాబ్దాల కాలం పాటు మనం నలిగిపోయాం, వైఫల్యాలు చూసాం, గుండాలని ఫ్యాక్షన్ రాజకీయాలు తట్టుకుని ఇక్కడ దాకా వచ్చాం. ఈ మధ్యన ఒక రాష్ట్రం కాదు సార్, ఈ విజయం ఒక్క రోజులో రాలేదంటున్నారు. ఏ విజయం సాధించారండి సార్? మీరు గొప్పగా చెప్తున్నారు. మనం 175 సీట్లున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం పోటీ చేసింది 22 స్థానాలకి. మనం గెలిచింది 22 స్థానాలు. అది 100% స్ట్రైక్ రేట్ అని చెప్పుకుంటున్నాం, అది 3 పార్టీలతో కలిసి. మనం ఏ విజయం సాధించారని చెప్పి మీరు అంత గర్వంగా చెప్తున్నారు. మరి ఏమంటున్నారు? గూండాలని, రౌడీల్ని, ఫ్యాక్షనిస్టులని ఎదుర్కొని నిలబడ్డామని. ఒక్క ఇన్సిడెంట్ చెప్పండి సార్, మీరు ఎదుర్కొన్న ఇన్సిడెంట్ ఫ్యాక్షన్, రౌడీజం, గుండాయిజంలో ఏదో ఒక ఇన్సిడెంట్ చెప్పండి, మీరు ఎదుర్కొన్న సంఘటనలు ఏంటియో. ఇప్పటికీ ఇంకా జనాలు ఎందుకు సార్ మోసం చేస్తారు? ఇప్పటికైనా నిజాయితీగా మీ ఆత్మ మీద పరిశీలన చేసుకొని మీరు వెళ్తున్న ట్రాక్ తప్పు, ఖచ్చితంగా సరైన మార్గంలో 10 మందికి ఉపయోగపడాలని, కులాలని మతాలని కలిపి మీలాంటి వాళ్ళు అందరం బాగుండాలని చెప్తే 10 మంది బాగుంటారు. మీలాంటి వాళ్ళు జనాల మధ్యలో, కులాల మధ్యలో, మతాల మధ్యలో విద్వేషాలు రెచ్చగొడితే అవి సమాజానికి పెను ప్రమాదం. ఎందుకంటే ఒక సినిమా హీరోగా, అగ్ర హీరోగా, చిరంజీవి గారి తమ్ముడుగా జనాలు మిమ్మల్ని విపరీతంగా ఫాలో అవుతూ ఉంటారు. మీరు చూడండి, మీరు ఫాలో అయ్యే కింద జనాలను కానీ ఎక్కడైనా కానీ మీరు ఏం మాట్లాడినా అరుస్తూ ఉంటారు. వాళ్ళు ఏం మాట్లాడినా అరుస్తూ ఉంటారు. మీరు ఏం మాట్లాడినా వాళ్ళు అరుస్తూ ఉంటారు. అంటే అంత అభిమానం మీరంటే. మీరు ఏం చేస్తారా, మీరు ఎట్లుంటారు, మీరు ఈరోజు ఏం మాట్లాడారా, రేపేం మాట్లాడతారా, ఇవన్నీ వాళ్ళు వినరు. మీరు ఏం చెప్పారు, ఈరోజు ఏం చెప్పారు అదే అనుకుంటారు, రేపేం చెప్తే మళ్ళీ రేపు అదే అనుకుంటారు. నిన్న ఏం చెప్పారు, ఈరోజు ఏం చెప్తున్నారు అనేది వాళ్ళు కంపారిజన్ చేసుకోరు. మీరు ఈరోజు చెప్పిందే వాళ్ళు ఫాలో అవుతారు. మళ్ళీ మీరు రేపేం చెప్తే అదే ఫాలో అవుతారు తప్ప ముందు రోజు ఇది చెప్పాడు కదా ఈరోజు ఇంకోటి చెప్తున్నాడు అని ఆలోచించే ఇది కూడా వాళ్ళకు ఉండదు. కాబట్టి సమాజంలో కులాలు మతాల మధ్య చిచ్చు పెట్టకుండా అందరూ కలిసికట్టుగా ఉన్నాం అని మీలాంటి వాళ్ళు ఇంతకు ముందు మీరు బీజేపీతో జత కట్టక ముందు ఎలా అయితే అందరూ కలిసికట్టుగా ఉండాలి, నాకు కులం లేదు మతం లేదు, నేను అందరినీ ఇచ్చేస్తాను అని ఎలా చెప్పారో అలా చెప్తే సమాజంలో, ఇప్పుడున్న సమాజంలో చాలా మంచి చేసిన వాళ్ళు అవుతారు. ఆదర్శంగా రేపటి తరానికి మీరు ఒక గొప్ప నాయకుడిగా ఉండిపోతారు తప్ప ఇలాంటి విజయాలు అయితే ఏముంది సార్? 20 సీట్లు మీరు గెలవడం కోసం ఇంత ఇది చేయాలా? ఆ రోజు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు మేము ఫస్ట్ ఓటేసాం ప్రజారాజ్యంకి. మా ఓటకు వచ్చిన ఫస్ట్ టైం మేము ఓటేసాం. ఒక కొత్తగా వచ్చారు, సినిమాల నుంచి సేవ చేయడానికి వచ్చారు, నిజాయితీగా చేస్తారు, కుళ్ళిపోయిన రాజకీయ నాయకుల మధ్యలో కొత్తగా ఒక మంచి అతను వచ్చారని చెప్పి మేము సపోర్ట్ చేసాం ఆ రోజు. అలాగే మీరు కూడా నిజాయితీగా ఉంటే ఆ రోజు చిరంజీవి గారు 18 సీట్లు వచ్చాయి. ఆ రోజు అంతా వేవ్లో కాంగ్రెస్ పార్టీ అంత స్ట్రాంగ్లో సెంటర్లో ఉంది, స్టేట్లో ఉంది, రాజశేఖర రెడ్డి గారు బలంగా ఉన్నారు. అప్పటికి టీడీపీ ఇంకా చాలా స్ట్రాంగ్గా ఉంది తెలంగాణలో, ఆంధ్రాలో చంద్రబాబు గారు బలంగా ఉన్నారు. అటువంటి 2 పార్టీలు బలంగా ఉన్నా అప్పుడే చిరంజీవి గారు కొత్తగా పార్టీ పెట్టి అందరినీ కలుపుకుంటూ పోతూ సేవే ప్రేమే మార్గం, సేవే లక్ష్యం అని చెప్పి అందరినీ కలుపుకుంటూ పోతేనే 18 స్థానాలు సాధించగలిగారు. ఇవాళ మీరు 22 స్థానాలు సాధించి మీకు గొప్ప విజయం అంటే 22 స్థానాలు సాధించడానికి మీరు 12 ఏళ్ళు కష్టపడాలా సార్? ఫస్ట్ ఎలక్షన్లో మీరు పోటీ పెడితే 22 స్థానాల్లో మీరు గెలవరా? ఇండిపెండెంట్గా చేస్తే గెలవరా? ఆలోచించుకోండి సార్. ఊళ్ళో పెళ్లికి ఏదో ఆడవాళ్ళు ఉంటారు కదా,
అంటే అంటే ఎలా ఉంటుందంటే మనకి సందులోనూ మన ఒక పెళ్లి జరుగుతూ ఉంటే మన ఊళ్ళో చిన్నపిల్లలు పరిగెడుతుంటారు అటు ఇటు వాంగ్లో పెళ్లి అనుకున్నాడు. అరే ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు వేరు. సరే వీళ్ళు చెప్పినట్టుగానే మనం కూర్చొని 2019లో నిలబడ్డాం. ఎక్కడ పెట్టారు? 2 చోట్ల ఓడించారు కదా. పోనీ ఎవరైనా నిలబడ్డారు ఆ రోజున నాయకులు అంటే అందరూ మారిపోయారు కదా. సో అందుకే కంపారిజన్ పెట్టకండి సార్. ఎంత మీరు చూడండి, ఇప్పుడు ఇది మాట్లాడిన దానికి కూడా కింద మీ అభిమానులు క్లాప్స్ కొడుతూ విజిల్స్ చేస్తూ ఆనందపడుతున్నారు మీరు మాట్లాడిన మాటలకి. తమిళనాడులో విజయ్ గారు గెలిచారు, అలా స్ఫూర్తి తీసుకొని మీరు కూడా నిలబడాలని చెప్పి చాలా మంది మీకు అభిమానులు న్యూట్రల్గా ఉండేవాళ్ళు అందరూ ఆశపడ్డారని చెప్పి మీకు మెసేజ్ పెట్టారు. మీకు మెసేజ్ పెట్టారంటే ఎవరు పెట్టింటారు సార్? మీ సన్నిహితులు, మీకు కావాల్సిన వాళ్ళు, మీరు సీఎంగా కావాలని అనుకున్న వాళ్ళు మెసేజ్ పెట్టింటారు. దాన్ని కూడా మీరు ఏదో ఊర్లో పెళ్లికి సందులో పెళ్లికి అని చెప్పి ఏదో హేళనగా మాట్లాడుతూ మన రాష్ట్ర పరిస్థితులు వేరు, తమిళనాడు పరిస్థితులు వేరు అంటున్నారు సార్. పరిస్థితులు వేరే అవ్వచ్చు సార్, పరిస్థితులు వేరైనా మార్గాలు ఒకటే. మన మార్గాన్ని చేరుకోవాలంటే మనం నిజాయితీగా ఒక లైన్లో స్ట్రాంగ్గా ఎన్ని దెబ్బలు వచ్చినా నిలబడి ముందుకెళ్తే మన వెనకంటే జనాలు ఉంటారు సార్. మీరు 2019లో నిలబడ్డారు, ఓడిపోయిన తర్వాత మీరు మీ మాదిరిగా మీరు లేరు. మీరు వేరే పార్టీలతోనో కలుపుకుంటా మీ రాజకీయ పంతాన్ని మార్చుకున్నారు. అప్పుడు ఎందుకుంటారు సార్ మీ వెనకాల? ఎందుకుంటారు చెప్పండి. ఇప్పుడు 2019లో చిరంజీవి గారు పార్టీ పెట్టారు, ఆయన వెనకంటే అట్లా ఉంటే నిలబడేవాళ్ళు కదా. ఆయన కాంగ్రెస్ పార్టీతో మెర్జ్ అయ్యారు. మీరు ఇప్పుడు అనఫిషియల్గా మీరు బీజేపీతోనో టీడీపీతోనో మీరు మెర్జ్ అవుతున్నారు. ఎందుకుంటారు సార్ వెనకాల మీకు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 2014లో ఎలక్షన్లో పోటీ చేసినప్పుడు 67 స్థానాలు గెలిచి ప్రతిపక్షంలో కూర్చున్నాడు. స్వయానా వాళ్ళ అమ్మ విజయమ్మ గారు, రాజశేఖర రెడ్డి గారి సతీమణి, ఓటమెరగని రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీకి 2014లో స్వయానా విజయమ్మ గారు ఓడిపోయారు. 1,00,000 ఓట్ల మెజారిటీ, 1,00,000 ఓట్ల తేడాతో బీజేపీ హరిగారి చేతిలో. అంత మాత్రాన రాజకీయాల్లో వదిలేసి నా ఆయనకంటే ఎవరు లేరు. అప్పుడు ఏం జరిగింది సార్? విజయమ్మ గారు ఇది చేసిన తర్వాత అక్కడ లోకల్లో వైజాగ్లో ఉన్న నాయకులు వెన్నుపోటు పొడిచారని చెప్పి అన్నారు. ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి మా అమ్మకి వెన్నుపోటు పొడిచారు, మీ వైజాగ్ ప్రజలు వెన్నుపోటు పొడిచారు, మా అమ్మ నిలబెడితే మీరు ఓటు వేయలేదు కదా, ఇంకా నేను ఎట్లా రాజకీయం చేసేదని ఎవరైనా అన్నారా సార్? ఓడిపోతారు. ఓడిపోయిన దానికి ఎన్నో కారణాలు ఉంటాయి. అందులో మనకు సొంత కారణాలు ఉండొచ్చు, మన తప్పిదాలు అవ్వచ్చు, రకరకాల కారణాలు ఉంటాయి సార్. దాన్ని వెతుక్కొని మనం ధైర్యంగా నిలబడాలి. కానీ మీరు ఓట్లేదు, నాకు వెనకాల ఎవరు లేరు జనాలంటే, మీరు కరెక్ట్గా ఉంటే ఎందుకుంటారు సార్ జనాలు? మీరు ఒకరు వెనకంటే కరెక్ట్గా ఉన్నారని చెప్పండి. 2014లో చంద్రబాబు గారు మోడీ గారు వెనకంటే ఉన్నారు, మళ్ళీ తర్వాత వాళ్ళ వెనకంటే లేరు. మళ్ళీ మాయావతి గారు వెనకంటే కమ్యూనిస్టులు వెనకంటే వెళ్ళారు, మళ్ళీ వాళ్ళ వెనకంటే లేరు. మళ్ళీ బీజేపీ చంద్రబాబు నాయుడు గారి వెనకంటే వస్తున్నారు. మళ్ళీ రేపు ఎట్లా పోతారో తెలియదు. మీరు కరెక్ట్గా ఒకరి వెనకంటే లేరు సార్. మీరు కరెక్ట్గా మీరే ముందుండి ఇది మన పయనం అని చెప్తే మీ వెనకంటే వస్తారు సైన్యం. మనం ఎట్టబడితే అటు వెళ్తా అంటే సైన్యంకి ఎట్లా అర్థమవుతుంది చెప్పండి? కంపారిజన్ పెట్టకండి. నిజంగా నేను పదవే నాకు ప్రధానం అనుకున్నప్పుడు 2008లోనే యూత్ వింగ్ కాదు ఎంపీగానే పోటీ చేశాను. 2014లో నేను ఎన్డీఏతో అలయన్స్లో ఉన్నప్పుడు నేను మల్కాజ్గిరి నుంచి ఎంపీగా పోటీ చేయాల్సి ఉంది. బట్ నేను ఏమనుకున్నానంటే, ఎందుకు చెప్తున్నాను ఇదంటే, నేను ఒక పార్టీని నడపాలి, ఇది సమాజంలో మార్పు పట్టుకురావాలంటే నాకు తెలియాలి కదా కష్టం. ఒక కమ్యూనిస్ట్ నాయకులను చూస్తే కింద క్షేత్రస్థాయిలోకి వెళ్ళారు, నలిగారు, దెబ్బలు తిన్నారు. కాంశీరామ్ దెబ్బలు తిన్నాడు, నలిగారు. కాదు సార్, 2014లో మీరు మల్కాజ్గిరి ఎంపీగా నిలబడి నేను ఎంపీ అయ్యేవాడిని అంటున్నారు. పదవి కోసం మీరు రాజకీయ పార్టీ పెట్టలేదు అంటున్నారు. ఈరోజు మీరు తీసుకున్న పదవి ఏంటి సార్? ఒక ఎమ్మెల్యే, ఒక డిప్యూటీ సీఎం. ఎందుకు తీసుకున్నారు సార్? మీకు పదవి అవసరం లేకపోతే. అది కూడా ఒక పార్టీ ఇస్తే వచ్చింది మీకు ఆ పదవి. మీరు స్వయంగా డిప్యూటీ సీఎంగా మీకున్న బలంతో మీరు పార్టీ ఫామ్ చేయలేదు, గవర్నమెంట్ ఫామ్ చేయలేదు ఆంధ్రప్రదేశ్లో. మీరు ఒక 20 మంది 22 మంది ఎమ్మెల్యేలు ఉన్న ఒక చిన్న పార్టీ మీది. 150 మంది ఉన్న ఎమ్మెల్యేలు ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ. వాళ్ళు మిమ్మల్ని వాళ్ళ పార్టీతో గవర్నమెంట్ ఫామ్ చేసి మీకు ఒక 4 ఎంపీ సీట్లు ఇచ్చారు, మినిస్టర్లు ఇచ్చారు. దాంట్లో మిమ్మల్ని ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. అది పదవే కదా సార్. మీరు పదవి కోసం రాలేదంటూ వాళ్ళు ఎవరో ఇచ్చిన పదవి తీసుకున్నారు మీరు ఇవాళ. దాన్ని విజయంగా చెప్తున్నారు మీరు. పార్టీ ఎదిగేయడం వచ్చేయడం పదవిలో కూర్చోవడం కాదు, ఎలా నడపగలము? ఒక సమూహాన్ని మీతో పాటు నడిపించడానికి ఎంత సత్తా ఉండాలి?
ఎంత అవగాహన ఉండాలి నీకు? నువ్వు ఆ భావజాలను కట్టుబడి ఉంటావా లేదా అనేది మనకు తెలియాలి. ఇది సమాజంలో మార్పు పట్టుకు రావాలంటే నాకు తెలియాలి కదా కష్టం. ఒక కమ్యూనిస్ట్ నాయకులను చూస్తే కింద క్షేత్రస్థాయిలోకి వెళ్ళారు, నలిగారు, దెబ్బలు తిన్నారు. ఒక కాంశీరావు దెబ్బలు తిన్నాడు, నలిగారు. ఒక పార్టీని నడపడం ఏదో కూర్చోబెట్టి ఎదిగేయడం వచ్చేయడం పనుల్లో కూర్చోవడం కాదు. ఎలా నడపగలవు? ఒక సమూహాన్ని నీతో పాటు నడిపించడానికి ఎంత సత్తా ఉండాలి, ఎంత అవగాహన ఉండాలి నీకు? ఒక సమూహాన్ని నడిపించే సత్తా మీతో ఉందనే కదా సార్ మీ వెనకంటే వచ్చింది లక్షలాది మంది జనాలు. మీ అంతకు మీకు కాన్ఫిడెంట్ లేకుండా నేను నడపలేనని చెప్పి మీరు ఇదే అయిపోయి వెనకంటే వచ్చే వాళ్ళంటే ఎలాగా సార్ చెప్పండి? సత్తా ఉండాలి, ఎంత అవగాహన ఉండాలి నీకు? నువ్వు ఆ భావజాలను కట్టుబడి ఉంటావా లేదా అనేది మనకు తెలియాలి. అందుకని ఇవన్నీ నిర్ణయించుకొని ఒక దశాబ్దం నేను నలుగుతానని నిర్ణయించుకున్నాను. అది 2007 నుంచి మొదలుపెట్టిన ప్రయాణం 2014-18 దాకా నడుస్తున్నాను. నలిగిన దశాబ్దం. ఆ తర్వాత 2019 చేశాను. ఎంత గెలుస్తానో తెలియదు, ఓడిపోతానో తెలియదు. బట్ అసలు ఐ వాంటెడ్ ఎక్స్పెరిమెంట్. చూద్దాం ఏం జరుగుతుంది. దెబ్బ తినకుండా ఏది రాదు. అదే 2024కి దాని గురించి మళ్ళీ వివరిస్తాను నేను. అంటే ఇవన్నీ నేను ఒక పార్టీని నడపడానికి ఎంత బలం ఉండాలి, ఎంత భావజాలం ఉండాలి, ఇన్ని కఠినమైన పరిస్థితులు ఎదుర్కొంటే తప్ప నేను నడపలేని పార్టీ. ఈ రోజున అందరూ నన్ను వదిలేసిన నేను పార్టీని చాలా ధైర్యం ముందుకు తీసుకెళ్ళాను. ఆ ధైర్యం నాకు ఈ సుదీర్ఘ పుష్కరకాలం నాకు ప్రయాణం నాకు ఇచ్చింది. మీలో నుంచి నాకు బలమైన నాయకులు రావాలి. ఈరోజు 100 మందికి సభ్యత్వం నమోదు చేసే స్థాయికి ఎదిగారు. రేపు వారిని ముందుండి నడిపించే నాయకత్వ బాధ్యతలను కూడా మీరే తీసుకునేలా నాయకత్వ లక్షణాలను మీరు అలవర్చుకోవాలి. అలాగే హిందూ మతంలో కూడా ఇప్పుడు నేను మాట్లాడితే, నేను తిరుపతి లడ్డు విషయం గురించి మాట్లాడితే చేసినంత ఎవరు? క్రిస్టియన్స్ లేరు, ముస్లిమ్స్ లేరు, హిందువులే. హిందూ మతాన్ని గౌరవించిన హిందువులు అంటే నా చిరాకు. నన్ను ముస్లిమ్స్ ఎక్కడున్నారు, క్రిస్టియన్స్ ఎక్కడున్నారు? అలాగే మైక్స్ పెట్టి ఇబ్బంది పెడతా ఉంటాయి కొన్నిసార్లు. నన్ను కాకినాడలో కూడా చూస్తూ ఉంటాయి. వినాయక చవితికి పాటలు ఏంటనుకుంటున్నారు? నవ్వుతారు. వినాయకుడి పాటలు పెట్టట్లా, అబ్బని దీని ఇలాంటి పాటలు పెడుతున్నాం. అంటే మనం ఎంత గౌరవిస్తాం చూడండి. మిగతా మతాలను చూసి నేర్చుకోవాలి కదా, ఇస్లాంని చూసి హిందువులు నేర్చుకోవాలి కదా. వాళ్ళు అలాంటి పాటలు పెడతారా? హిందూ మతంలో ఉండి హిందూ మతాన్ని గౌరవించని వాళ్ళంటే నాకు పెద్ద చిరాకు అని చెప్తున్నారు మీరు. మీ ఎదురుగా మీ కింద స్టేజ్లో ఉన్నటువంటి మీ రక్తం మర్చుకున్నటువంటి మీ సొంత అన్న నాగబాబు గారు ఎమ్మెల్సీ గారు ఉన్నారు. ఆయన హిందుత్వం గురించి, దేవుడి గురించి ఏం మాట్లాడారో మీరు ఒకసారి తెలుసుకోండి సార్. నేను హేతువాదిని, నేను దేవుడిని నమ్మను, నేను గాంధీ భావజాలానికి అగెనిస్ట్. నాకు గాడ్సే ముఖ్యం, గాంధీ గారు అంటే నాకు రెస్పెక్ట్ లేదు, ఆయన భావాలు నేను ఒప్పుకోనని చెప్పి మాట్లాడినటువంటి నాగబాబు గారి చేత ఫస్ట్ క్షమాపణలు చెప్పించి, నేను అలా అన్నందుకు, అలా భావజాలాలు ఉన్నందుకు నేను చాలా చింతిస్తున్నా అని చెప్పించి తర్వాత ఇలాంటి చెప్పండి సార్. అప్పుడు జనాలకు అర్థమవుతుంది. కూడా మీరు సాధించిన విజయం కాదు, మీరు ఎందుకు అంత సంబరపడుతున్నారని చెప్పడానికి కూడా సార్, మీరు గెలిచిన ఎమ్మెల్యేలు 22 మంది, 23 మంది ఎమ్మెల్యేలు. గత ప్రభుత్వం 2019లో జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత ప్రజాదరణతో 151 సీట్లు, ఇంతవరకు రాష్ట్రంలో ఏ ఒక్క సింగిల్ పార్టీకి సొంతంగా రానటువంటి మెజారిటీ, ఊహించిన మెజారిటీ గెలిచిన ఆనాటి ముఖ్యమంత్రి గారిని మీరు రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను చూడట్లేదు, ఒక వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడుగానే నేను చూస్తున్నాను అని వైసీపీ అధ్యక్షుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి అని చెప్పి మీరు ఒక లెటర్ రాశారు. సమస్యల పట్ల ముఖ్యమంత్రి గారిని సంబోధించడానికి కూడా అంత హై మ్యాండేట్తో కూడా 151 మంది ఎమ్మెల్యేలు గెలిచిన ఒక ముఖ్యమంత్రిని కూడా మీరు గుర్తించిన ఆ రోజు 20 మంది 22 మంది గెలిచిన ఎమ్మెల్యేలు మీరు గొప్ప విజయంగా దాన్ని 10 మందికి ఇంకా తెలియజేస్తూ మాట్లాడడం చాలా వింతగా, విచిత్రంగా ఉంది. మీ వాదన కూడా, మీ అభిప్రాయం కూడా. అందుకనే మీకు ఆ గుర్తు చేశాను. 20 మంది గెలిచడం గెలుపే, 22 మంది అయినా గెలుపే, కాదనట్లేదు. మీరు ఆ రోజు 151 మంది గెలిచిన ఒక పార్టీని, ఒక ముఖ్యమంత్రి గారిని నేను ముఖ్యమంత్రిగా చూడట్లేదు అని మాట్లాడిన మీరు 22 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే అదొక విజయంగా ఎలా ప్రజలు భావిస్తారు? మిమ్మల్ని ఒక ముఖ్యమంత్రిగా చూడాలనుకున్నటువంటి అభిమానులు, వీరాభిమానులు, వీర మహిళలు, జన సైనికులు ఈ 20 మంది ఎమ్మెల్యేలతో ఎట్లా ఇది విజయం అని భావిస్తారు? అది ఒకసారి మీరే ఆలోచించుకొని. ఇంకో మాట అన్నారు,
12 ఏళ్ళు నాకు అనుభవం రావాలి, అందుకే రాజకీయ పార్టీ పెట్టి ఇన్ని రోజులు ఉన్నానని. మీకు అనుభవం రావడానికి ఒక పుష్కర కాలం 12 సంవత్సరాలు పడితే, ఇంకా మీ కింద ఉన్న నాయకులకి, ఇంకా కింద ఉన్న నాయకులకి, కార్యకర్తలకి, వీళ్ళందరికీ అనుభవం రావాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది సార్? విజయ్ గారు ఏ అనుభవం ఉందని తమిళనాడులో 2 సంవత్సరాలు అధికారంలోకి వచ్చారు. మీరన్నా 2008 నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో తెలంగాణ మొత్తం తిరిగారు. 2008 ప్రజారాజ్యం పార్టీ తరపున యువరాజ్యం అధ్యక్షుడిగా తెలంగాణ మొత్తం తిరిగారు, ఆంధ్ర తిరిగారు. 2014లో కూటమి తరపున, ఎన్డీఏ కూటమి తరపున ఆంధ్ర మొత్తం తిరిగారు, తెలంగాణలో కూడా తిరిగారు. విడిపోయిన తెలంగాణలో కూడా 2014లో కేసీఆర్ గారితో సహా అందరినీ విమర్శించారు, మొత్తం తిరిగారు. 2 తెలుగు రాష్ట్రాలు తిరిగారు. మళ్ళా 2019లో సింగిల్గా రాష్ట్రం మొత్తం తిరిగారు. 2024లో మళ్ళా ఎన్డీఏ తరపున రాష్ట్రం మొత్తం తిరిగారు. 4 ఎలక్షన్లు రాష్ట్రము, 2 రాష్ట్రాలు తిరిగిన అనుభవం ఉన్న మీరు ఇంకా నాకు పుష్కర టైం అయినా కూడా ఇప్పటికి నాకు అనుభవం వచ్చిందనంటే, 2 సంవత్సరాలు గాందే ముఖ్యమంత్రి అయినా విజయ్ గారిని చూసుకొని నేర్చుకోండి అంటే అది సార్ నేర్చుకోమనింది. ఆడ రాష్ట్ర పరిస్థితులు వేరు, ఈడ వేరు. మనం తెలుగు మాట్లాడతాం, వాళ్ళు తమిళ మాట్లాడతాం, వేరే. నేర్చుకునేది ఏంటంటే ఇవి నేర్చుకోమని చెప్తున్నాం. ఏ అనుభవం ఉందని చెప్పి 1994లో ఎన్టీఆర్ గారు రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత 6 నెలల్లో ఆగస్టు సంక్షోభం వచ్చి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు సార్. ఏ అనుభవం ఉంది సార్ చంద్రబాబు నాయుడు గారికి? 95లో ఏ అనుభవం ఉందని ఆయన ముఖ్యమంత్రిగా అయ్యి, మీరు చెప్పినట్టు చంద్రబాబు గారు చాలా సీనియరు, చాలా ఉన్నతంగా పరిపాలిస్తాడు అని చెప్తున్నారు కదా. అలాంటి పరిపాలన ఆయన 95లో ఏ అనుభవం ఉంది సార్? 78లో ఆయన ఎమ్మెల్యే అయితే 98, 88, 95 ఎన్నేళ్ళు సార్ ఆయనకి? 10, ఇది ఒక 5, 15 ఏళ్ళలో ఆయన ముఖ్యమంత్రి కాగలేరు కదా. ఒక పార్టీలో ఉండి మీరు ఒక 4 ఎలక్షన్లు సొంతంగా ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉండి మీకు అనుభవం లేదని మీ అంతకు మీరు ఎందుకు అనుకుంటున్నారు సార్? జగన్మోహన్ రెడ్డి గారికి 2009లో ఫస్ట్ టైం ఎంపీ అయ్యాడు, 2014లో ప్రతిపక్ష నేత అయ్యాడు, 2019లో ఎమ్మెల్యే అయ్యారు సార్. సీఎం అయ్యారు సార్. ఏం అనుభవం ఉందని సీఎం అయ్యారు 2019లో? లోకేష్ గారు 2014లో టీడీపీ గవర్నమెంట్లో, అప్పుడు మీరున్న కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యే కాదు, సర్పంచ్ కాదు, ఎమ్మెల్యే కాదు, ఏమీ కాదు, అప్పటికప్పుడు ఎమ్మెల్సీని చేసి 3 శాఖలకు మంత్రిగా చేశారు సార్. ఏం అనుభవం ఉంది సార్? చెప్పండి సార్. ఆయన ఫస్ట్ టైం ఎమ్మెల్యేనే 2024లో. లోకేష్ గారు ఫస్ట్ టైం ఎమ్మెల్యే 2024 మీతో పాటే. 2024లో ఫస్ట్ టైం మీతో పాటు ఎమ్మెల్యే అయ్యారు. ఈరోజు మళ్ళీ ఆయన 3 శాఖలకి మంత్రి, సీఎం గారి తర్వాత మొత్తం అంతా వెనకాల నడిపిస్తూ ఉండేది లోకేష్ గారు అని చెప్పి రాష్ట్రం అంతా అనుకుంటున్నారు. ఎలా నడపగలుగుతున్నారు సార్ వాళ్ళు? ఇప్పుడు లోకేష్ గారు పార్టీని ఎలా నడిపించగలుగుతున్నారు? యువగలం పేరుతో పాదయాత్ర చేసి ఎలా అధికారంలోకి రావడానికి ఆయనకి చాలా కీలకంగా ఎలా అయ్యారు? వాళ్ళంతా మాకు అనుభవం లేదు, నాకు 12 ఏళ్ళు పడుతుంది, నా వెనకాల ఎవరు లేరు అనుకుంటే ఎవరు నాయకుడిగా ఎదగలేరు సార్. కాబట్టి ఇకనైనా మీరు సొంతంగా ఇది కష్టమో నష్టమో మీరు కష్టపడండి సార్. మీకున్న ఫ్యాన్ ఫాలోయింగ్కి మీరు ఎప్పుడో అవ్వాలి సార్ ముఖ్యమంత్రి. జగన్మోహన్ రెడ్డి గారి కంటే కేసులు ఉన్నాయి, సోనియా గాంధీ గారితో భయం, మోడీ గారితో భయం, చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు ఉన్నాయి, మోడీ గారు అంటే భయం. మీ మీద ఏమి లేవు కదా సార్. మీరు నిజాయితీగా కష్టపడి సంపాదించుకున్నారు డబ్బులు, ప్రజల అభిమానం నిజాయితీగా సంపాదించుకున్నారు. మిమ్మల్ని ఎవరైనా ఏమైనా చేయగలరా సార్? వాళ్ళంటే భయపడతారు కేసులు కనుక్కున్నాం ఆ 2 పార్టీలు. మీకెందుకు సార్ భయం? వాళ్ళందరికన్నా మీకే ఎక్కువ ప్రజాదరణ ఉంది రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాల్లో. మీరు చెప్పినట్టు ఇప్పుడు ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చారు, తమిళనాడు నుంచి వచ్చారు, కేరళ నుంచి వచ్చారు, కర్ణాటక నుంచి వచ్చారు. మీరు ప్రచారం చేసిన మహారాష్ట్రలో ఎన్డీఏ తరఫున పోటీ చేసిన స్థానాల్లో అన్నింటిలో వాళ్ళు గెలిచారు. ఆ గెలుపు కారణం మీరే అని చెప్తున్నారు వాళ్ళు. ఇటువంటి బలం మీకుండి, ఇటువంటి అభిమానం మీకుండి మీరు ఎందుకు సొంతంగా నిలబడి రాజకీయం చేయలేకపోతున్నారు? బీజేపీ పార్టీ మీకు రూట్ మ్యాప్ ఇవ్వాలి, చంద్రబాబు నాయుడు గారు డైరెక్షన్ ఇవ్వాలి. ఎందుకు సార్ మీకు వాళ్ళు? మీకంటూ ఒక విజన్ ఉంది, మీకంటూ ఒకప్పుడు మాలాంటి వాళ్ళ మేము ఆర్డర్ పెట్టాం కొత్తలో. అప్పుడులో మీరు చెప్పిన ఒక బుక్ రిలీజ్ చేస్తామని చెప్పి, పవనిజం అని చెప్పి, అప్పటికి ఇంకా రాజకీయాలకు రాలేదు మీరు. మాలాంటి వాళ్ళం పవనిజం అంటే ఏదో పెద్ద ఇది భగవద్గీత లాగా ఉంటుంది, ఇలాంటి నిజాయితీ పరుడు బుక్ రిలీజ్ చేసి పవనిజం అని పెడుతున్నారు, ఆ సిద్ధాంతాలు ఏంటో తెలుసుకోవాలని చెప్పి అలాంటివి మేము ఆర్డర్లు పెట్టి చదివాం సార్. మీకంటూ సిద్ధాంతాలు పెట్టి దానికి ఎందుకు మీరు బలంగా నిలబడలేకపోతున్నారు?
మామూలు రాజకీయ పార్టీల మాదిరిగా అయితే వాళ్ళ కేసులు ఉన్నాయి, వాళ్ళ అవినీతి పరులు, ఇంకోటో వాళ్ళ మీద ఆరోపణలు ఉంటాయి, వాళ్ళ ఇది ఉంటుంది. మీకు ఏమీ లేదు కదా. మీరు ఎందుకు చంద్రబాబు గారి డైరెక్షన్ కోసం, లోకేష్ గారి డైరెక్షన్ కోసం వెయిట్ చేయాలి? మోడీ గారు, అమిత్ షా గారు, బీజేపీ పార్టీ రూట్ మ్యాప్ ఎందుకు మీకు ఇవ్వాలి? మీ సొంత అన్ననే, మీ అన్న చిరంజీవి గారు నచ్చక, ఆయన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ విలీనం చేయడం నచ్చక, ఆయన ఉద్దేశాలని, ఆయన ఆశయాల్ని, ఆయన ఆలోచనలే మీరు వ్యతిరేకించి పార్టీ పెట్టారు మీరు. అటువంటిది వీళ్ళని మీరు ఆదర్శంగా తీసుకొని వాళ్ళ డైరెక్షన్లో, వాళ్ళ రూట్ మ్యాప్లో పనిచేయాలని ఎందుకు అనుకుంటున్నారు? ఇక్కడి నుంచి అయినా మీరు ఆలోచించుకొని, మీకు ఆ దేవుడు ఆ ఆలోచనలు, ఆ మనసులో మీకు ఇవ్వాలని చెప్పి సొంతంగా మీకున్న చరిష్మాని, ప్రజాభిమానాన్ని రాజకీయ పార్టీగా మలుచుకొని, కులాలు లేని, మతాలు లేని సమాజంని తయారు చేయాలని, అలా పరిపాలించాలని కోరుకుంటూ మీరు ఖచ్చితంగా ఆ రూట్లోకి వెళ్తారని, ఇదే మాదిరిగా మీరు ఉంటే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో నష్టపోతారని. ఒకవేళ గెలిస్తే ఏమవుతావు సార్, మీరు ఇలాగే ఉంటారు. ఒకవేళ మీకు ముఖ్యమంత్రి అవకాశం వచ్చింది అనుకోండి, దాంట్లో కిక్ ఉండదు సార్. అలా ఎవరైనా ఇట్లా వాళ్ళు ఇచ్చిన డైరెక్షన్లో, వాళ్ళు ఇచ్చిన రూట్ మ్యాప్లో ఒకవేళ మిమ్మల్ని ముఖ్యమంత్రిని చేసినా కూడా ఆ కిక్ ఉండదు, మీకు ఆ ఆత్మాభిమానం ఉండదు సార్. మీరు నిజంగా అనుకున్న భావజాలాల్ని వాటిని నమ్మి మీ వెనకంటే ఒక 10 మందిని తెచ్చుకొని మీరు గెలవండి, ప్రజలకు మంచి చేయండి, చరిత్రలో నిలిచిపోతారు. ఇలా ఉండడం పట్ల మీరు వ్యూహాలు వేసుకొని జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించి కూటమిని అధికారంలో పెట్టాలా? ఇక్కడ ఒక చిన్న విషయం సార్, మీరు గత ప్రచారంలో 2008, 2009లోనే చంద్రబాబు నాయుడు గారు అవుట్డేటెడ్ అని చెప్పారు. 2009 అంటే దాదాపు ఎప్పుడు సార్? 16 సంవత్సరాల క్రితం చంద్రబాబు నాయుడు గారు అవుట్డేటెడ్. 16 సంవత్సరాల క్రితం మీరు చెప్పిన మాట, మీ నోటి చెప్పిన మాట. 16 సంవత్సరాల క్రితమే అవుట్డేటెడ్ నేత అయిన చంద్రబాబు గారు ఈ రోజుకి మీరు ఇంకో 15 సంవత్సరాలు చంద్రబాబు గారే ఉండాలి, ఆయన అనుభవం కావాలి అంటున్నారు. ఎక్కడ పొంతనుందా లేదా మీరు చూసుకోండి ఒకసారి. 16 సంవత్సరాల క్రితం మీరు అవుట్డేటెడ్ అయిన పొలిటీషియన్ చంద్రబాబు గారు అని మీరు అన్నారు మీ నోటి నుండి. ఇంకా 15 సంవత్సరాలు ఆయనే ఉంటే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అంటున్నారు. అంటే దాదాపు 30, మీరు చెప్పినప్పటికీ మీరు చెప్పే 15 ఏళ్ళకి 30 సంవత్సరాలు మీరు అవుట్డేటెడ్ అయిపోయిన పొలిటీషియన్ని 30 సంవత్సరాలు మీరు లైమ్ లైట్లో పెడుతున్నారు సార్ మీరు. ఇంకోటి ఏమంటున్నారు? వ్యూహాత్మకంగా, మేము చాలా వ్యూహాత్మకంగా. ఏం వ్యూహం సార్? జగన్మోహన్ రెడ్డి అధికారంలో రానికూడదని వ్యూహం. అది తప్ప ఇంకేముంది? మీకు గెలవాలని ఏమైనా వ్యూహం ఉందా? ఆ వ్యూహం పని మళ్ళీ అధికారంలోకి రానికూడదు జగన్ గారిని చూశారు. దానికి ప్రజలకు ఏం చెప్తున్నారు మీరు? మళ్ళీ వైసీపీని అధికారంలోకి వచ్చింటే ఇళ్లలో ఆడబిడ్డలు కూడా ఉండిండ్రా అంటున్నారు. ఒక చిన్న డౌట్ సార్ నాకు, మీరు చెప్తున్నారు, చాలాసార్లు చెప్తున్నారు ఈ మాట. వ్యూహం మళ్ళీ గత ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం వచ్చింటే జనాల్లో ఆడవాళ్ళు, మహిళలు ఇంట్లో ఉండే పరిస్థితి కూడా వచ్చిండదు అని. నిజంగా అదే పరిస్థితి ఉండింటే గత 5 సంవత్సరాల్లో ప్రజలు వాళ్ళకి ఎందుకు ఓటేస్తారు సార్? మహిళలకు ఇంట్లో రక్షణ లేదంటే ఏ మహిళని ఓటేస్తున్నారు సార్ వాళ్ళకి? మీరు చెప్పాలా? చెప్పండి, సింపుల్ లాజిక్ నాకు చెప్పండి. ప్రజలు మళ్ళీ ఆ గవర్నమెంట్ని ఎన్నుకుంటారు అని మీరు భయపడే కదా కలిశారు అందరూ. ప్రజలు వాళ్ళనే ఎన్నుకుంటే వాళ్ళు బాగా చేశారనే కదా వాళ్ళకే ఓటేస్తారు. ఎక్కడ లాజిక్ సార్? కులాలు, మతాలు అన్నిటిని అడ్డం పెట్టుకొని అన్నిటితో రాజకీయం చేసి గెలిచారు. ఇప్పటికైనా మీ పందాలు మార్చుకొని ఒకరి మీద కక్షతో కాకుండా ప్రజలకి మంచి చేయాలి. ఆ మంచి చేయాలంటే మీరు ముఖ్యమంత్రి కావాలి. ఆ ముఖ్యమంత్రి కావాలంటే మనం ఒక రూట్ మ్యాప్లు, ఒక డైరెక్షన్లో కాకుండా మన సొంత డైరెక్షన్లో మనం నడవగలిగితే మీ వెనకంటే 10 మంది కాదు, 100 మంది కాదు, 1000 మంది, 1,00,000 మంది, కోట్ల మంది మీ వెనకంటూ ఉంటారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఖచ్చితంగా మారుతారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం. మరిన్ని విశ్లేషణల కోసం చూస్తున్నాను వినేష్ వ్యాఖ్య. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ధన్యవాదాలు.